లాస్ట్ క్లాస్ తో మనకి పేపర్ 5 లో 3 చాప్టర్స్ కంప్లీట్ అయ్యాయి. ఇది వచ్చి 4th చాప్టర్. ఈ 4th చాప్టర్ మనకి సెకండ్ యూనిట్ నుంచి కవర్ అవుతుంది. ఓకే, సో ఈ 4th చాప్టర్ కనుక కంప్లీట్ అయితే 2 యూనిట్స్ కవర్ అయిపోయినట్టే మనకి. ఇప్పుడు 4th చాప్టర్ నేమ్ వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఫస్ట్ ఒకసారి చాప్టర్ నేమ్ డిస్కస్ చేసుకోవచ్చు. సో ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం కి మధ్య రిలేషన్ ప్లస్ వాటి మధ్య ఉన్న ఇండక్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా రెండు కరెంట్ క్యారింగ్, లాస్ట్ క్లాస్ లో హాల్ ఎఫెక్ట్ చెప్పిందండి. ఒక కరెంట్ క్యారింగ్ రెక్టాంగులర్ స్ట్రిప్ తీసుకున్నాం. సో ఆ కరెంట్ క్యారింగ్ రెక్టాంగులర్ స్ట్రిప్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుందని చెప్పారు. సో ఆ రెండు ఫోర్స్ లో కూడా ప్లస్ చేసి అంటే ఎడిషన్ చేసి లరెంజ్ ఫోర్స్ ఈక్వేషన్ ని చెప్పాం. సో ఆ లరెంజ్ ఫోర్స్ ఈక్వేషన్ ని బేస్ చేసుకొని హాల్ వోల్టేజ్ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేశాం లాస్ట్ క్లాస్. అయితే ఇప్పుడు జనరల్ గా కండక్షన్ కి ఇండక్షన్ కి చిన్న డిఫరెన్స్ ఉంది. కండక్షన్ అంటే రెండు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డస్టర్ ఈ చాక్ పీస్ రెండు కూడా కండక్టింగ్ మెటీరియల్స్, అంటే ఇందులో మనకి కరెంట్ ఫ్లో అవుతుంది. ఈ రెండు ఫిజికల్ కాంటాక్ట్ లో ఉండి వీటి చుట్టూ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కనుక ట్రాన్స్ఫర్ అయితే అది ఎలక్ట్రోమాగ్నెటిక్ కండక్షన్. ఫిజికల్ కాంటాక్ట్ ఉండి, అదే ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా సమ్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ అయ్యి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఒక కండక్టర్ నుంచి ఇంకొక కండక్టర్ కి ట్రాన్స్ఫర్ అయితే అది ఇండక్షన్. కండక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఫిజికల్ కాంటాక్ట్. ఇండక్షన్ అంటే సమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం. ఓకేనా? సో అలా అయినా సరే ఇండక్షన్ లో ఉన్నా సరే ట్రాన్స్ఫర్ అవడం, ఎనర్జీ అనేది ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ అవడం. ఓకే, సో ఎలక్ట్రిసిటీ ఉన్నప్పుడు మ్యాగ్నెటిజం రెండు రిలేటెడ్. ఎలక్ట్రిసిటీ ఫ్లో అయినప్పుడు మ్యాగ్నెటిక్ వస్తుంది, మ్యాగ్నెటిజం ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ వస్తుంది, రెండు రిలేటెడ్. బట్ కానీ ఫిజికల్ కాంటాక్ట్ లో ఉన్నాయా, సమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాయా, సో వాటి గురించి స్టడీ చేయడమే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఓకేనా? సో దీని గురించి స్టడీ చేసిన ఫస్ట్ సైంటిస్ట్ ఫారడే. సో ఫారడే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ గురించి ఏకంగా 3 లాస్ చెప్పారు. సో అందులో ఫారడేస్ ఫస్ట్ లా లేదా ఫారడేస్ లాస్, అందులో మనకి ఇంపార్టెంట్ లా తీసుకొని ఈ చాప్టర్ ని డిస్కస్ చేసుకోవచ్చు. సో ఫారడేస్ లాస్ ఏం చెప్తుందంటే వెనెవర్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్సెస్. సో స్టేట్మెంట్ చూసుకున్నట్టయితే ఫారడేస్ లాస్ స్టేట్మెంట్ చూసుకున్నట్టయితే ఒకసారి రాద్దాం, రాసిన తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు. సో ఫారడేస్ లా చెప్పింది ఏంటంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజెస్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజెస్ rate of change of flux linkages సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజెస్ కనుక కాయిల్ ని టచ్ చేసినప్పుడు ఈఎంఎఫ్ ఈస్ ఇండ్యూస్డ్ ఇన్ ద కాయిల్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లారిటీగా చెప్పాలనుకుంటే ఒక బార్ మ్యాగ్నెట్ ని తీసుకున్నాం. ఓకే, సో ఇది సౌత్ పోల్, ఇది నార్త్ పోల్, ఇది బార్ మ్యాగ్నెట్. సో ఇది ఒక కాయిల్ ని తీసుకున్నాం. ఓకేనా? సో దీని నుంచి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వస్తుంది. సో ఇది మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో ఈ బార్ మ్యాగ్నెట్ కి ఈ సర్క్యులర్ కాయిల్ కి మీరు డయాగ్రామ్ లో అబ్జర్వ్ చేసినట్టయితే ఈ రెండు ఫిజికల్ కాంటాక్ట్ లో ఉన్నాయా, రెండు అట్రాక్ట్ అయ్యి ఇలా రెండు దగ్గరగా గీసానా, సమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ గీసానా. సో సమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ డ్రా చేసాను. సో ఆ డి అనే డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వల్ల మనకి ఇండక్షన్ జరిగింది, లేదంటే కండక్షన్ చెప్పాలి. బార్ మ్యాగ్నెట్ ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకున్నాం, దాని నుంచి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెవలప్ అయింది. ఓకే, సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈ కాయిల్ ని టచ్ చేసినప్పుడు, కానీ మరి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజెస్ అని చెప్పాను కదా. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్సెస్ ఎలా వస్తాయి? సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్సెస్ అంటే ఫ్లక్స్ చేంజ్ అవుతూ ఉండడం, విత్ రెస్పెక్ట్ టు టైం ఫ్లక్స్ అనేది చేంజ్ అవుతుండడం. ఇలా ప్రొడక్షన్ అయ్యి కాన్స్టెంట్ ఫ్లక్స్ లైన్స్ ప్రొడక్షన్ అయిపోతున్నాయి మనం అబ్జర్వ్ చేసినట్టయితే. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్సెస్ రావు, అంటే విత్ రెస్పెక్ట్ టు టైం ఫ్లక్స్ లైన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉండాలి. అలా చేంజ్ అవుతూ ఉండాలంటే వెదర్ మనం బార్ మ్యాగ్నెట్ నైనా మూవ్ చేయాలి, లేదా కాయిల్ నైనా మూవ్ చేయాలి. అంటే ఈ బార్ మ్యాగ్నెట్ నైనా మోషన్ లోకి తీసుకురావాలి, లేదంటే ఆ కాయిల్ లోనైనా మోషన్ లోకి తీసుకురావాలి. ఏదో ఒక దాని మోషన్ లో ఉన్నప్పుడు కంపల్సరీగా అక్కడ మనకి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్సెస్ వస్తాయి. సో ఎప్పుడైతే
రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్సెస్ కాయిల్ ని టచ్ చేసాయో అప్పుడు ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. అంటే వోల్టేజ్ అన్న ఈఎంఎఫ్ అన్న పొటెన్షియల్ డిఫరెన్స్ అన్న సిమిలర్ ప్యాటర్న్. సో ఇక్కడ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఈ కాయిల్ మనకి ఓపెన్ కాయిల్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఓపెన్ కాయిల్ అయితే ఈఎంఎఫ్ అని చెప్తాం. ఇది ఓపెన్ కాయిల్ అయితే, ఇలా ఓపెన్ కాయిల్ అయితే ఇక్కడ మనకి ఈఎంఎఫ్ ఒకటే ప్రొడక్షన్ అవుతుందని చెప్పేస్తాం. సో ఈఎంఎఫ్ ని స్మాల్ ఈ అనే లెటర్ తో డినోట్ చేస్తారు. ఈఎంఎఫ్ అంటే ఇంటి కోసం వోల్టేజ్ అంటాం కదా, అదే. సో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుందని చెప్పేస్తాం. ఇండ్యూస్ అని చెప్పాలి, నేను క్లారిటీగా రాసాను ఇక్కడ ఇండ్యూస్డ్ అని. ఇండ్యూస్డ్ బికాస్ ఈ బార్ మ్యాగ్నెట్ కి ఆ కాయిల్ కి మధ్యలో సమ్ డిస్టెన్స్ ఇస్ మెయింటైనింగ్. In between the bar magnet and coil some distance is maintaining, so we have to pronounce it induced. Okay, produce అవుతుందనే దానికన్నా ఇండ్యూస్ అవుతుందని రాయాలి. ఈ స్టేట్మెంట్ బాగా ఇంపార్టెంట్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ ఇన్ కేసెస్ టచింగ్ దట్ కాయిల్. ఎప్పుడైతే ఆ కాయిల్ లో టచ్ అయిందో అక్కడ ఖచ్చితంగా మనకు ఆ కాయిల్ లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఓకేనా? సో ఆ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది ఇది ఓపెన్ సర్క్యూట్ అయినప్పుడే, కాయిల్ వల్ల ఓపెన్ సర్క్యూట్ అయినప్పుడే. whether it is a closed circuit, ఒకవేళ ఇక్కడ క్లోజ్డ్ సర్క్యూట్ అయితే కరెంట్ ప్రొడక్షన్. ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయ్యి ఆ కాయిల్ లో మనకి ఏం ప్రొడక్షన్ అవుతుంది? కరెంట్ ప్రొడక్షన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్సెస్ అంటే విత్ రెస్పెక్ట్ టు టైం వ్యారీయింగ్ ఫ్లక్సెస్. ఓకేనా? సో టైం ని బేస్ చేసుకొని ఫ్లక్సెస్ కనుక వ్యారీ అయితే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్సెస్ అని చెప్తాం. సో ఆ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ ప్రొడక్షన్ ఇవ్వాలంటే ఐదర్ బార్ మ్యాగ్నెట్ నైనా మోషన్ లో తీసుకురావాలి, లేదా కాయిల్ నైనా మోషన్ లోకి తీసుకురావాలి, ఏదైనా ఇష్టం. కానీ బోత్ ఎట్ ఏ టైం తీసుకొచ్చేస్తే రిలేటివ్ మోషన్ వచ్చేస్తుంది, అప్పుడేం రాదు. సో ఇక్కడ ఏదో ఒక దాన్ని మోషన్ లోకి తీసుకురాలి. ఐదర్ ఇట్ ఇస్ ఏ బార్ మ్యాగ్నెట్ అరే కాయిల్, రెండింటిని మోషన్ లోకి మాత్రం తీసుకురాకూడదు. అప్పుడు రిలేటివ్ మోషన్ ప్రొడక్షన్ అయ్యి మొత్తం సర్క్యూట్ క్రాష్ అయిపోతుంది. అలా కాకుండా బార్ మ్యాగ్నెట్ కానీ ఏదో ఒక దాన్ని, ఐదర్ ఇటు బార్ మ్యాగ్నెట్ తీసుకొస్తే అది స్టేషనరీ, కాయిల్ ని మోషన్ లోకి తీసుకొస్తే బార్ మ్యాగ్నెట్ స్టేషనరీ. ఓకే, సో ఇప్పుడు బార్ మ్యాగ్నెట్ కి రెండు పోల్స్ ఉంటాయి, సౌత్ పోల్ నార్త్ పోల్, 2 పోల్స్ ఉంటాయి. నార్త్ పోల్ ని తీసుకొస్తే ఇందులో కరెంట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ప్రొడక్షన్ అవుతుంది. అదే సౌత్ పోల్ ని తీసుకొస్తే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ప్రొడక్షన్ అవుతుంది. ఓకేనా? సో అదంత ఇంపార్టెంట్ విషయం కాదు, కాకపోతే ఇక్కడ ఈఎంఎఫ్ ప్రొడక్షన్ అవుతుందనే విషయమే చూడాలి. ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్డ్ ఇన్ ద కాయిల్. సో ఈఎంఎఫ్ ని స్మాల్ ఈ అనే లెటర్ తో డినోట్ చేస్తాం. సో అది ఓపెన్ వన్ అయితే ఓన్లీ ఈఎంఎఫ్, క్లోజ్డ్ వన్ అయితే ఈఎంఎఫ్ తో పాటు కరెంట్. ఓకే, సో అదే ఫారడేస్ లాస్ అని చెప్తాం. సో ఇది ఈ స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని మొత్తం ఈ చాప్టర్ అంతా రన్ అవుతుంది. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్సెస్, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్సెస్ టచింగ్ దట్ కాయిల్, ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్డ్ ఇన్ ది కాయిల్. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్సెస్ తీసుకురావడం కోసం we have to move whether bar magnet or coil, not at both ఒకసారి మోషన్ లో తీసుకురావాలి. బార్ మ్యాగ్నెట్ అయినా మోషన్ లో తేవాలి, లేదా కాయిల్ అయినా మోషన్ లో తీసుకురావాలి. ఓకేనా? సో ఇప్పుడు సమ్ డిస్టెన్స్ మాత్రం మెయింటైన్ చేయాలి, అప్పుడే మనకి ఇండ్యూస్డ్. అదే ఇందాక నుంచి రిపీట్ చేస్తున్నాను, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తేనే ఇండక్షన్. ఓకే, అది కాయిల్ ఓపెన్ వన్ అయితే, ఇలా మనకు ఓపెన్ వన్ అయితే ఓన్లీ ఈఎంఎఫ్, అదే క్లోజ్డ్ వన్ కాబట్టి కరెంట్. ఓకేనా? సో ఇప్పుడు దాని ఈక్వేషన్ ఏంటో చూడాలి. ఫారడేస్ లాస్ ఈక్వేషన్ చూసి సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే ఏంటో, మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే ఏంటో చూడాలి. సో ఈ ఇండక్షన్ బేస్ చేసుకుని మనకి స్ట్రీట్స్ దగ్గర ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి కదా, అవి పనిచేస్తాయి. సో ఇండక్షన్ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని మనం ట్రాన్స్ఫార్మర్స్ ని వర్క్ చేస్తాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈఎంఎఫ్, సో ఈఎంఎఫ్ స్మాల్ ఈ అనే లెటర్ తో డినోట్ చేస్తాం. ఈఎంఎఫ్ అంటే ఇక్కడ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, సో ఇక్కడ ఈక్వేషన్ వచ్చేసి ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు -n × d∅dt. ఓకే, సో ఇక్కడ -n అంటే ఆపోజిట్ డైరెక్షన్ అని అర్థం. ఇది లెన్స్ లో చెప్తారు, ఆపోజిట్ డైరెక్షన్. దీని గురించి మాట్లాడిన లెన్స్. సో ఈ లెన్స్ లో డిస్కస్ చేస్తుంది ఏంటి? ప్రొడక్షన్ అయిన ఈఎంఎఫ్, ఆ వచ్చే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్సెస్. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్సెస్ ప్రొడక్షన్ అయిన ఈఎంఎఫ్ రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి, సేమ్ డైరెక్షన్ కాదు. అందుకని మనం మైనస్ అనే ప్రొడక్షన్ మైనస్ అనేది అక్కడ ఇన్కల్కేట్ చేయాలి ఆ ఈక్వేషన్ లో. సో ఆ విషయం చెప్పిన సైంటిస్ట్ లెన్స్. ఓకే, దాని లెన్స్ లో అని చెప్తారు, అంటే రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ప్రొడక్షన్ అవుతాయి. అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్సెస్ ఈఎంఎఫ్ ని ఎప్పుడు అపోజ్ చేస్తూ ఉంటాయి, ఆ అపోజిషన్ కి సింబల్ మైనస్. ఆ విషయం చెప్పింది లెన్స్. ఓకే, సో ఇక్కడ E is equal to -n × d∅dt. n అంటే ఏంటో చెప్పుకోవాలి కదా, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ కాయిల్, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ కాయిల్. సో ఇక్కడ ఇందాక ఒక కాయిల్ డ్రా చేసాను, ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ 1, అదే ఇలా నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటే n is equal to 3. ఓకే, నెంబర్ ఆఫ్ టర్న్స్ అక్కడ 3 కనబడుతున్నాయి, 1 2 3. సో n is equal to నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ద కాయిల్. మనం
తీసుకున్న కాయిల్ కి ఎన్ని నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి. సో d∅/dt అంటేనే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్సెస్. సో విత్ రెస్పెక్ట్ టు టైం చేంజ్ అవుతుందని అంటారు. సో d∅/dt రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్, ఫ్లక్స్ అంటే ఫ్లక్స్ అంటే సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ ఇది ఆల్రెడీ ఇంటర్మీడియట్ కాన్సెప్ట్ లో నేర్చుకుంటారు, కానీ అక్కడ మళ్ళీ ఒకసారి రికలెక్ట్ చేసుకుంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ సో ఇక్కడ ఫ్లక్స్ అంటే సో d∅/dt is equal to రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ అంటే ఓన్లీ సో ఈ ఈక్వేషన్ మనకి బాగా ఇంపార్టెంట్. E is equal to -n into d∅/dt. సో ఈక్వేషన్ ని బేస్ చేసుకొని సెల్ఫ్ ఇండక్టెన్స్ కాన్సెప్ట్ చెప్పాలి. ఈ ఈక్వేషన్ ని బేస్ చేసుకొని సెల్ఫ్ ఇండక్టెన్స్ కాన్సెప్ట్ E is equal to -n into d∅/dt. Self inductance. So self inductance capital L. So self inductance capital L అని చెప్తారు. అయితే యూనిట్స్ వచ్చేసి హెన్రీ. సో హెచ్ అనే లెటర్ తో డినోట్ చేస్తాం. యూనిట్స్ వచ్చి హెన్రీ, హెచ్ అనే లెటర్ తో డినోట్ చేయాలి. అంటే హెన్రీ అనే సైంటిస్ట్ సెల్ఫ్ ఇండక్టెన్స్ కాన్సెప్ట్ డిస్కస్ చేశారు, అందుకనే ఆయన పేరునే యూనిట్స్ కింద పెట్టేసుకున్నారు, హెన్రీ హెచ్. ఓకే, ఎల్ అనేది సెల్ఫ్ ఇండక్టెన్స్. సో మనకి ఈక్వేషన్ తెలిసిందే, E is equal to -n into d∅/dt. ఓకే, సో సెల్ఫ్ ఇండక్టెన్స్, మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేవి రెండు ఉంటాయి. ఒరిజినల్ గా ఏంటంటే ఒక కాయిల్ ని తీసుకొని, ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్ ఉంది కదా, అదే ఎగ్జాంపుల్. అంటే సో సెల్ఫ్ కి మ్యూచువల్ కి డిఫరెన్స్ చెప్తే మీకు అర్థం అవుతుంది. సో సెల్ఫ్ ఇండక్టెన్స్, మ్యూచువల్ ఇండక్టెన్స్ డిస్కస్ చేస్తే అర్థం అవుతుంది, క్లారిటీ వస్తుంది. సో పర్టికులర్ కాయిల్ తీసుకుంటాం, ఒకటే కాయిల్ ఉంటుంది ఇక్కడ. ఓకేనా, ఒక్క కాయిల్. ఎప్పుడైతే దీనికి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్సెస్ వస్తాయో, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఈఎంఎఫ్ ప్రొడక్షన్ అవుతుంది. ఓకేనా, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్సెస్ ఎప్పుడైతే, అంటే సిమిలర్ కాయిల్ లోనే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్సెస్ ప్రొడక్షన్ అవి, సో ఆ కాయిల్ లోనే ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఒకే కాయిల్ లో రెండు పనులు జరిగిపోతాయి. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్సెస్ ఆ కాయిల్ లోనే, ఈఎంఎఫ్ ఇండక్షన్ కూడా ఆ కాయిల్ లోనే. అంటే రెండు పనులు, ఇక్కడ ఈఎంఎఫ్, ఇక్కడ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ ఒకే కాయిల్ లో జరిగితే అది సెల్ఫ్ ఇండక్షన్. ఓకేనా, ఈఎంఎఫ్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్సెస్ ఒకే కాయిల్. మీకు సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే ఇదే, ఈఎంఎఫ్ ఇక్కడ ఈ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ ఒకే కాయిల్ లో జరిగితే అది సెల్ఫ్ ఇండక్షన్. అలా కాకుండా రెండు కాయిల్స్ లో జరిగినట్టయితే అది మ్యూచువల్ ఇండక్షన్. ఇలా 2 కాయిల్స్ లో జరిగితే, సో 1 కాయిల్ లో జరిగితేనే అది సెల్ఫ్ ఇండక్షన్, 2 కాయిల్స్ లో జరిగితే అది మ్యూచువల్ ఇండక్షన్. సో సెల్ఫ్ ఇండక్షన్ ని క్యాపిటల్ L అని లెటర్ తో డినోట్ చేస్తారు. యూనిట్స్ వచ్చి హెన్రీ. అంటే ఈఎంఎఫ్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్, ఇక్కడ ఈ ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే ఈఎంఎఫ్, ఈ d∅/dt రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ ఓన్లీ 1 కాయిల్ లో అక్కర్ అయితే సెల్ఫ్. సో 2 కాయిల్స్ లో కనుక ప్రొడక్షన్ అయితే అది మ్యూచువల్. అది డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ సెల్ఫ్ ఇండక్టెన్స్ క్యాపిటల్ L, దీనికోసం డెరివేషన్ చేయాలి. సో ఇక్కడ n is equal to 1. If n is equal to 1, then EMF E is equal to minus d∅/dt. ఓకేనా, minus d∅/dt, minus d∅/dt. కానీ ఫ్లక్స్, magnetic flux is directly proportional to current. Magnetic flux is directly proportional to current. అంటే ఫ్లక్స్ వాల్యూస్ ఎంత ప్రొడక్షన్ ఇస్తామో దానికి ప్రపోర్షనల్ గానే కరెంట్ వాల్యూస్ ప్రొడక్షన్ అవుతాయి. ఒక్క కాయిల్ లోనే, సెల్ఫ్ కదా, మ్యూచువల్ అయితే 2 కాయిల్స్ తీసుకోవాలి. సో ఆ ప్రపోర్షనాలిటీని రిమూవ్ చేయడం కోసం కాన్స్టెంట్ ని పెడతాం. ఆ కాన్స్టెంట్ పేరే L. సో క్యాపిటల్ L, ఆ కాన్స్టెంట్ నేమే క్యాపిటల్ L. సో దీని నుంచి క్యాపిటల్ L is equal to 5/I. క్యాపిటల్ L is equal to 5/I, లేదా 5 is equal to L into I కూడా రాసుకోవచ్చు. సో 5 is equal to L into I. సో అదే విషయం ఇక్కడ డిస్కస్ చేసి దీని డెరివేషన్ చేద్దాం. సో ఇక్కడ ఒకసారి గమనించినట్టయితే E is equal to -n into d∅/dt మోస్ట్ ఇంపార్టెంట్ ఈక్వేషన్. స్టార్టింగ్ ఈక్వేషన్ ఇది ఇంపార్టెంట్ ఈక్వేషన్ ఇది. E is equal to -n into d∅/dt. సో ఇఫ్ n is equal to 1, ఒకటే కాయిల్ ఉన్నట్టయితే ఈక్వేషన్ E is equal to -d∅/dt కి చేంజ్ అవుతుంది. కానీ ఫ్లక్స్, ఎంత ఫ్లక్స్ ప్రొడక్షన్ అయితే అంతే కరెంట్ ఇస్తుంది కాబట్టి 5 is directly proportional to current. సో ఆ ప్రపోర్షనాలిటీ
తీసేస్తే ఒక కాన్స్టెంట్ పెట్టుకోవచ్చు, ఆ కాన్స్టెంట్ పేరు క్యాపిటల్ ఎల్, అదే సెల్ఫ్ ఇండక్టెన్స్. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 5/I. సో ఇప్పుడు ఓకే, మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటి? E ఈజ్ ఈక్వల్ టు -d5/dt. కానీ 5 ఈజ్ ఈక్వల్ టు Li అన్న విషయం కూడా తెలిసిందే. సో ఇక్కడ 5 ఈజ్ ఈక్వల్ టు Li అన్న విషయం ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. E ఈజ్ ఈక్వల్ టు -d ఇంటూ Li ఇంటూ dt. ఓకే, సో ఇక్కడ L అనేది కాన్స్టెంట్ వాల్యూ, L అనేది కాన్స్టెంట్ వాల్యూ, డిఫరెన్షియేషన్ అవుట్ రాద్దాం. సో -L ఇంటూ di/dt. E is equal to -L into di/dt. E is equal to -L into di/dt వచ్చింది కదా, దీన్ని హైలైట్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మనకి సెల్ఫ్ ఇండక్ట్ LL అని చెప్పుకుంటాం కదా, దీని షేప్ చూద్దాం ఒకసారి. దీని షేప్ ఎలా ఉంటుందా? దాని షేప్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఓకే, షేప్ ఇదంతా మనకు అవసరం లేదు. సో ఇక్కడ ఒక ఈక్వేషన్ వచ్చింది కదా. సో ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఇండక్టర్, అంటే ఇండక్టర్ అంటే ఇందాక ఈ షేప్ డ్రా చేసాం కదా, దాని పేరు ఇండక్టర్, ఇందులో ఉంటే సెల్ఫ్ ఇండక్టెన్స్. ఓకే, సో ఇండక్టర్ అంటే ఇలా ఉంటుంది షేప్, దాని షేప్. సో ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఇండక్టర్ మనకు తెలిసిందే కదా, ఒకసారి సింబల్ చెప్తున్నాను చూసుకోండి. రెసిస్టర్ కి సింబల్ ఇలా ఉంటుంది, కర్సర్ షేప్, అంటే ఐ మీన్ అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. ఇండక్టర్ షేప్, సో ఇలా నెంబర్ ఆఫ్ టర్న్స్ వస్తాయి. సో అక్కడ డ్రా చేశాను కదా, అదే కెపాసిటర్ లాస్ట్ క్లాస్ డైఎలక్ట్రిక్స్ చెప్పుకున్నాం. సో ఇలా ఉంటుంది, ఓ పాజిటివ్ ప్లేట్ ఆఫ్ నెగిటివ్ ప్లేట్. సో ఇవన్నీ సింబల్స్. ఓకేనా, రెసిస్టర్ కి, ఇండక్టర్ కి, కెపాసిటర్ కి. సో ఇప్పుడు ఈ ఇండక్టర్ కాన్సెప్ట్ లోనే సెల్ఫ్ ఇండక్టెన్స్ చెప్పుకుంటున్నాం, క్యాపిటల్ ఎల్. సెల్ఫ్ ఇండక్టెన్స్ క్యాపిటల్ ఎల్ చెప్పుకుంటున్నాం ఇక్కడ. సో ఇండక్టర్ కాన్సెప్ట్ లోనే సెల్ఫ్ ఇండక్టెన్స్ క్యాపిటల్ ఎల్ చెప్పుకుంటున్నాం. ఓకేనా, సో ఎనర్జీ స్టోర్డ్ రాస్తున్నాం. ఇప్పుడు దీనికోసం మనం డెరివేషన్ చేయాలి. dW అంటే మనకి వర్క్ డన్, బట్ కానీ స్మాల్ అమౌంట్, టోటల్ కాదు, స్మాల్ అమౌంట్ వర్క్ చూసుకుంటున్నాం అంతే. సో టోటల్ వర్క్ అంటే మళ్ళీ మనం ఇంటిగ్రేషన్ ని పెర్ఫామ్ చేయాలి. సో dW ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసి -E ఇంటూ I ఇంటూ dt. సో ఇది ఫార్ములా. సో dW ఈజ్ ఈక్వల్ టు -E ఇంటూ I ఇంటూ dt. సో ఇక్కడ మనకి ఈ వాల్యూస్ ఎంత వచ్చాయి? ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్. సో ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం, కాసేపు మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం కోసం. ఇది ఈక్వేషన్ 2. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1 వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 1 వాల్యూస్ ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే dW అప్పుడు ఎలా చేంజ్ అవుతుందో చూడాలి. సో dW ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ 1 వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఈ వాల్యూ ఎంత? -L ఇంటూ di/dt ఇంటూ I ఇంటూ dt. ఓకే, సో ఇక్కడ -d, ఇక్కడ dt క్యాన్సిల్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, dt క్యాన్సిల్ అయింది. ఇక రిమైనింగ్ పార్ట్ ఏంటో క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ రిమైనింగ్ పార్ట్ dW ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ I ఇంటూ di. సో ఇక్కడ అంతా క్యాన్సిల్ అయిపోయి రిమైనింగ్ పార్ట్ మిగిలింది. సో టోటల్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ స్టోర్డ్. సో టోటల్ వర్క్ డన్ చేద్దాం. సో టోటల్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఇండక్టర్.
ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఇండక్టర్, ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఇండక్టర్ లేదా సెల్ఫ్ ఇండక్టెన్స్. సో ఇంటిగ్రేషన్ 0 to I naught. సో ఇక్కడ లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ వచ్చేసి I naught. I naught అంటే ఇక్కడ మనకి మాక్సిమం కరెంట్, మాక్సిమం కరెంట్. సో అంటే కరెంట్ మనకి 0 నుంచి స్టార్ట్ అయ్యి I naught వాల్యూస్ వరకు ఫ్లో అవ్వగలుగుతుంది అనమాట. ఆ ఇండక్టర్ కెపాసిటీ I naught అనే కరెంట్ ఫ్లో I naught వరకు కరెంట్ ని బేర్ చేయగలదు. సో మాక్సిమం కరెంట్. సో dW is equal to ఇంటిగ్రేషన్ 0 to I naught Li into di. సో ఇక్కడ L అంటే కాన్స్టెంట్, ఇక్కడ I ఒకటే వేరియబుల్. సో దీనికే ఇంటిగ్రేషన్ ని పెర్ఫార్మ్ చేయాలి. సో ఇక్కడ టోటల్ వర్క్ డన్ ఈస్ ఈక్వల్ టు ఎనర్జీ స్టోర్డ్ E L into I కి ఇంటిగ్రేషన్ వాల్యూ I square by 2 లిమిట్స్ 0 to I naught. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు కదా, L into I naught square by 2. సో ఇక్కడ ఎనర్జీ స్టోర్డ్ టోటల్ వర్క్ డన్ కి ఫార్ములా ఏమొచ్చింది, L అంటే సెల్ఫ్ ఇండక్టెన్స్. సో దీనికి L అంటే ఏంటి మనకి సెల్ఫ్ ఇండక్టెన్స్. సో L అంటే మనకి సెల్ఫ్ ఇండక్టెన్స్, I naught అంటే మనకి మాక్సిమం కరెంట్స్. సో ఇదంతా ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ లాంగ్ సాలినాయిడ్ చూడాలి, అది మీకు 5 మార్క్స్ క్వశ్చన్ కింద వస్తుంది. సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ లాంగ్ సాలినాయిడ్. సో ఇక్కడ సెల్ఫ్ ఇండక్టెన్స్ L ఆఫ్ ఏ లాంగ్ సాలినాయిడ్ లేదా సాలినాయిడ్ ఏదైనా ఒకటే. సో సాలినాయిడ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ L వాల్యూస్ చెప్పాలి. ఓకే, దానికోసం సాలినాయిడ్ ని డ్రా చేసుకుంటాం. ఇవన్నీ నెంబర్ ఆఫ్ టర్న్స్ అమ్మా. సో ఇవి వచ్చేసి నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ఏ సాలినాయిడ్. లెంత్ L, ఫ్లో అయ్యే కరెంట్ I. సో దీనికి సప్లై ప్రొడక్షన్ అవుతుంది. సో ఇక్కడ EMF మైనస్ పాజిటివ్ నెగిటివ్. ఓకే, సో ఇది లెంత్ ఆఫ్ ద సాలినాయిడ్. నెక్స్ట్ ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ I, ఇది మనం ఇచ్చే EMF లేదా ఒకవేళ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ వస్తే వచ్చే EMF. సో ఇక్కడ L వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికోసం మనం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కి ఈక్వేషన్ రాసుకోవాలి. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫై, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అన్నా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అన్నా 5 లెటర్ తోనే డినోట్ చేస్తాం. సో ఫ్లక్స్ ఫై ఈజ్ ఈక్వల్ టు B డాట్ A. ఫ్లక్స్ ఫై ఈజ్ ఈక్వల్ టు B డాట్ A అంటే B మల్టిప్లికేషన్ A. B అంటే మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, A అంటే ఏరియా ఆఫ్ సాలినాయిడ్, ఏరియా ఆఫ్ సాలినాయిడ్, ఏరియా ఆఫ్ సాలినాయిడ్. ఓకే, సో ఫ్లక్స్ ఫై ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ A, వేర్ B అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, A అంటే ఏరియా ఆఫ్ సాలినాయిడ్. కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B ని డిఫరెంట్ గా రాసుకోవచ్చు, μ0 ఇంటూ N ఇంటూ I. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, μ0 ఇంటూ N ఇంటూ I. పర్మియబిలిటీ ఆఫ్ ద ఫ్రీ స్పేస్ అక్కడ μ0/4 బయో సావర్ట్స్ లో చెప్పుకున్నాం. μ0 అంటే పర్మియబిలిటీ ఆఫ్ ద ఫ్రీ స్పేస్, N అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్, నెంబర్ ఆఫ్ టర్న్స్ కానీ టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్ కాదు, నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ పర్టికులర్ లెంత్. సో నెంబర్ ఆఫ్ టర్న్స్ I అంటే కరెంట్. ఓకే, సో ఫై ఈజ్ ఈక్వల్ టు, సో రీరైట్ ద ఈక్వేషన్ B ప్లేస్ లో ఎవరిని సబ్స్టిట్యూట్ చేద్దాం, B ప్లేస్ లో μ0 ఇంటూ N ఇంటూ I ఇంటూ A. B ఈజ్ ఈక్వల్ టు μ0 ఇంటూ N ఇంటూ I ఇంటూ A. సో సబ్స్టిట్యూట్ చేసింది. సో ఇక్కడ ఫ్లక్స్ కి ఈక్వేషన్ వచ్చింది μ0 ఇంటూ N ఇంటూ I ఇంటూ A. కానీ సాలినాయిడ్ హ్యాస్ N నెంబర్ ఆఫ్ టర్న్స్.
సో సాలినాయిడ్ కి n నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి, వేర్ స్మాల్ n క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్ టు స్మాల్ n ఇంటూ L. ఓకే, సో అదే విషయం ఇక్కడ మల్టిప్లై చేయాలి. ఫ్లక్స్ I ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ n ఇంటూ I ఇంటూ A ఇంటూ క్యాపిటల్ N. ఓకే, కానీ ఇక్కడ n అంటే మనకి n ఇంటూ L కదా, సో అదే విషయాన్ని రాసుకోవాలి. సో ఫ్లక్స్ I ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ n ఇంటూ I ఇంటూ క్యాపిటల్ N ప్లేస్ లో n ఇంటూ L రాస్తాం, n ఇంటూ L. సో టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ లెంత్ ఇంటూ లెంత్. ఓకే, సో లెంత్ ఆఫ్ ద సాలినాయిడ్ అని అర్థం. ఫ్లక్స్ I ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ, సో n ఇంటూ n మల్టిప్లై చేస్తే n స్క్వేర్ ఇంటూ I ఇంటూ A ఇంటూ L. సో ఇక్కడ ఫ్లక్స్ వచ్చింది, దాని నుంచి మనం సెల్ఫ్ ఇండక్టెన్స్ ని తీసుకురావాలి. సో ఇందాక డిస్కస్ చేసాం, ఫ్లక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I, ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ I. సో ఫ్లక్స్ ప్లేస్ లో ఎవరిని రాసుకోవచ్చు, ఈసారి L ఇంటూ I రాసుకోవచ్చు. సో ఇక్కడ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ I ఇక్కడ రాదు. సో ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ I. L ఇంటూ I ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ n స్క్వేర్ ఇంటూ I ఇంటూ A ఇంటూ L. సో అటుగాని ఇటుగాని క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఏమన్నా చూడాలి. సో I క్యాన్సిల్, L ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ n స్క్వేర్ A ఇంటూ L. సో ఇక్కడ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ లాంగ్ సాలినాయిడ్ కి ఈక్వేషన్ తెలుసుకున్నాం. ఏమని, మ్యూ నాట్ అంటే పర్మియబిలిటీ ఆఫ్ ద ఫ్రీ స్పేస్, n అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ లెంత్, A అంటే ఏరియా ఆఫ్ ద సాలినాయిడ్, L అంటే లెంత్ ఆఫ్ ది సాలినాయిడ్. సో మనకి తెలిసిన విషయమే క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ L కదా, దీని నుంచి స్మాల్ n ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు, n బై L. సో అదే విషయం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి రాసుకోవాలి, అది సింపుల్. ఇలా ఉంచేసుకున్నా పర్వాలేదు. సో లాస్ట్ కి ఈక్వేషన్ తీసుకొచ్చినా పర్లేదు. సో అనదర్ ఫామ్ చెప్తున్నా ఉంది, దీనికి అనదర్ ఫామ్ చెప్తున్నా ఉంది, ఇదే ఈక్వేషన్ దీనికి అనదర్ ఫామ్ డిస్కస్ చేసినట్టయితే L ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ స్మాల్ n ప్లేస్ లో క్యాపిటల్ N బై L హోల్ స్క్వేర్ ఇంటూ A ఇంటూ L. ఓకే, సో ఇక్కడ L స్క్వేర్ ఇది మనకి L టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, క్యాపిటల్ L ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ n స్క్వేర్ బై A ఇంటూ L. సో అది ఇది ఇంకో అనదర్ ఫామ్ అంతే. సో స్మాల్ n నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇచ్చినప్పుడు ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సెల్ఫ్ ఇండక్టెన్స్ స్మాల్ n నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇచ్చినప్పుడు మ్యూ నాట్ ఇంటూ n స్క్వేర్ ఇంటూ A ఇంటూ L కింద అవుతుంది. అదే మనకి క్యాపిటల్ N నెంబర్ ఆఫ్ టర్న్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇచ్చినప్పుడు మ్యూ నాట్ ఇంటూ n స్క్వేర్ ఇంటూ L, రెండు కరెక్టే. సో ఇది ఫస్ట్ ఫామ్, ఇది సెకండ్ ఫామ్. సో సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ద లాంగ్ సాలినాయిడ్ కాన్సెప్ట్, సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ద లాంగ్ సాలినాయిడ్ కాన్సెప్ట్. సో దీని నుంచి ఎనర్జీ స్టోర్డ్ కూడా చెప్పొచ్చు, ఎనర్జీ స్టోర్డ్, ఎనర్జీ డెన్సిటీ కాన్సెప్ట్ కూడా చెప్పచ్చు. ఎనర్జీ స్టోర్డ్ దీని బేస్ చేసుకుని చెప్తారు. సో ఎనర్జీ స్టోర్డ్ E అని ఇందాక రాసుకున్నాం కదా, E లేదా U ఏదైనా సరే ఎనర్జీ స్టోర్డే. సో ఇక్కడ ఈక్వేషన్ ని మళ్ళీ రైట్ చేసుకొని క్యాపిటల్ L ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ n స్క్వేర్ ఇంటూ A ఇంటూ L. సో ఈక్వేషన్ ని బేస్ చేసుకొని ఎనర్జీ స్టోర్డ్ చెప్పాలి. సో ఎనర్జీ స్టోర్డ్ అండ్ సాలినాయిడ్. సో సాలినాయిడ్ లో ఎనర్జీ స్టోరింగ్ ఎలా ఉందో చెప్పాలి. సో ఎనర్జీ స్టోర్డ్ అన్న క్యాపిటల్ U అన్న రెండు సేమే, ఎనర్జీ స్టోర్ U. సో హాఫ్ L I నాట్ స్క్వేర్ వచ్చింది, మనం ఇందాకే డెరైవ్ చేసాం, హాఫ్ L I నాట్ స్క్వేర్. సో ఇక్కడ L ప్లేస్ లో దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో U ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మ్యూ నాట్ ఇంటూ n స్క్వేర్ ఇంటూ A ఇంటూ L ఇంటూ I నాట్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు ఈ మొత్తం ఈక్వేషన్ కి ఇంటూ యూ నాట్ బై యూ నాట్ చేద్దాం. సో మొత్తం ఈక్వేషన్ కి ఇంటూ యూ నాట్ బై యూ నాట్ ఈ స్టెప్ ఇంటూ యూ నాట్ బై యూ నాట్ చేద్దాం. అప్పుడు యూ నాట్ మల్టిప్లై ఏమవుతుంది, హాఫ్ మ్యూ నాట్ స్క్వేర్ ఇంటూ n స్క్వేర్ ఇంటూ I నాట్ స్క్వేర్ ఇంటూ A ఇంటూ L బై మ్యూ నాట్. అర్థమైందా చెప్పాలనుకుంది, ఇంటూ మ్యూ నాట్ బై మ్యూ నాట్. సో ఒకేసారి మల్టిప్లికేషన్ డివిజన్ చేసాం మ్యూ నాట్ తో. సో
సో చేసినట్టయితే మ్యూ నాట్ స్క్వేర్ n స్క్వేర్ I నాట్ స్క్వేర్ A ఇంటూ L బై మ్యూ నాట్ వచ్చింది. ఓకే, సో ఇందాకే మనం రాసుకున్నాం ఏమని, B ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ n ఇంటూ I. సో ఇక్కడ I ప్లేస్లో I నాట్ తీసుకున్నట్టయితే B ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది, మ్యూ నాట్ ఇంటూ n ఇంటూ I. అదే B స్క్వేర్ అయితే మ్యూ నాట్ స్క్వేర్ n స్క్వేర్ I నాట్ స్క్వేర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మ్యూ నాట్ స్క్వేర్ n స్క్వేర్ I నాట్ స్క్వేర్ ప్లేస్లో ఇక్కడ ఈ సర్కిల్ చేసిన ప్లేస్లో, సో ఇక్కడ ఈ సర్కిల్ చేసిన ప్లేస్లో B స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. సో ఈ సర్కిల్ చేసిన ప్లేస్లో మనం B స్క్వేర్ అని రాస్తున్నాం. ఎనర్జీ U ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ, సో నేను ఇక్కడ హైలైట్ చేసిన ప్లేస్లో B స్క్వేర్ A ఇంటూ L బై మ్యూ నాట్. సో ఒక్కసారి రిపీట్ చేసుకున్నట్టయితే మ్యూ నాట్ స్క్వేర్ n స్క్వేర్ I నాట్ స్క్వేర్ ప్లేస్లో B స్క్వేర్ రాసుకుంటాం. మ్యూ నాట్ స్క్వేర్ n స్క్వేర్ I స్క్వేర్ ప్లేస్లో B స్క్వేర్ రాసుకుంటాం. సో ఈక్వేషన్ ఇలా మాడిఫై అయిపోతుంది. ఓకే, సో ఎనర్జీ డెన్సిటీ అని చెప్పమంటే, సో ఇది ఎనర్జీకి ఈక్వేషన్, లాస్ట్ ఫైనల్ ఈక్వేషన్. సో లాస్ట్ ఫైనల్ ఈక్వేషన్ ఎనర్జీ డెన్సిటీ చెప్పమన్నప్పుడు ఎనర్జీ డెన్సిటీ, సో ఇది ఎనర్జీ స్టోర్డ్ చెప్పాం. సో ఎనర్జీ స్టోర్ డిస్కస్ చేసాం, ఇప్పుడు ఎనర్జీ డెన్సిటీ డిస్కస్ చేస్తున్నాం. సో ఇది ఏమి ఉండదు, ఎనర్జీ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు U బై A ఇంటూ L. సో వచ్చిన ఈ ఈక్వేషన్లో A బై L ఇటువైపుకి వచ్చేస్తుంది. సో ఇక్కడ A ఇంటూ L మనకి మల్టిప్లికేషన్ ఉంది, ఇటు సైడ్ తీసుకొస్తే ఎనర్జీ డెన్సిటీ. సో ఇప్పుడు ఈక్వేషన్ ఎలా మారుతుంది, హాఫ్ B స్క్వేర్ బై మ్యూ నాట్ అంతే. సో చాలా సింపుల్ ఈక్వేషన్, కాకపోతే చిన్న చిన్న మోడిఫికేషన్లు అంతే. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంటూ మ్యూ నాట్ బై మ్యూ నాట్ చేయాలి. ఇక్కడ మనకి తెలిసిన విషయమే, B ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ n ఇంటూ I అనే విషయం. B ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ n ఇంటూ I అనే విషయం తెలుసుకున్నట్టయితే B స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ స్క్వేర్ n స్క్వేర్ I నాట్ స్క్వేర్ అవుతుంది. దీని నుంచి ఎనర్జీ స్టోర్డ్ U ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ B స్క్వేర్ A ఇంటూ L బై మ్యూ నాట్. ఎనర్జీ డెన్సిటీ చెప్పమంటే ఈ AL అన్న మల్టిప్లికేషన్ ఇటు సైడ్ తీసుకొస్తే డివిజన్. సో రిమైనింగ్ ఈక్వేషన్ రాసుకోండి, హాఫ్ ఇంటూ B స్క్వేర్ బై మ్యూ నాట్. సో ఇక్కడితో ఎనర్జీ స్టోర్డ్ అనే సాల్వ్డ్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ అవుతుంది. రేపు మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే ఏంటో చూడొచ్చు. మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే ఇందా చెప్పా ఆల్రెడీ, 2 కాయిల్స్ లో ప్రెసెంట్ అవి, అంటే ఒక దాంట్లో ఫ్లక్స్ ఇంకో దాంట్లో కరెంట్, లేదా సెకండ్ కాయిల్ ఫ్లక్స్ ఫస్ట్ దాంట్లో కరెంట్, అలా వస్తుంది మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే. ఓకేనా, సో ఇదంతా కాన్సెప్ట్.